ఏం చేయాలి ఏం చేయాలి ఏం చెయ్యాలి బ్లూబెర్రీలు ఏం చెయ్యాలి పైకి రా పైకి పైకి రా పైన పైన మూతి చూపి మూతి చూపి మూతి చూపి మూతి చూపి బొమ్మట్టుది బొమ్మట్టుది బంగారు బ్లూబెర్రీ బంగారు అమ్మ బంగారా నువ్వు అమ్మ బంగారవా నేను అమ్మ అమ్మ బంగారు ఎవరు సాన్వియా బ్లూబెర్రీయా సాన్వి సాన్వియా బ్లూబెర్రీయా అమ్మ బంగారు సాన్వి సానిటల్లో బ్లూబెర్రీయా అమ్మ 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 ఇది మా అమ్మ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలుక మన ఆవులు. ఇక్కడ టబ్బు ఎందుకు కడిగిపిస్తున్నానంటే కందిపప్పు చేయాలంటే ముందుగా మనం చేసే పనులు ఉంటాయండి కొన్ని, దానికోసం అని చెప్పేసి ఆ వర్క్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ కందులు పోయినసారి వచ్చిన పంటకు సంబంధించిన కందులు అనమాట. నాకు ఇంకా ఎంత అవసరమో అంత ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను. నేను సేల్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంటికే వాడుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఒక 2 సంచులు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినాము ప్రస్తుతానికి. ఇంకా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అందులో పొట్టు ఎక్కువ ఉంది బాగా. అంటే పోయినసారి నేను మిషన్తో కట్ చేయించాను కదా కంది చేను, అందుకని చెప్పేసి అది తూర్పు పట్టదు కదా, అందులో ఎక్కువ పొట్టు వచ్చింది బాగా. ఇంకా సరే ఇంత పొట్టు ఉంది కదా, ఇది ఫస్ట్ తూర్పు పట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా ఇక్కడ నేను తూర్పు పడుతున్నాను. నాకు తూర్పు పట్టడము అనేది కొత్తే అండి, అంత ఏమీ ముందుగా నాకు అంత ఏమీ తెలీదు. జస్ట్ పెద్దవాళ్ళని చూసి చేస్తున్నాను తప్ప ట్రైనింగ్ తీసుకోవడం కానీ, ఎవరన్నా చేస్తుంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పడం కానీ అదంతా కూడా ఎవరు నేర్పలేదు. జస్ట్ వాళ్ళని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం కదా, జస్ట్ ఆ జ్ఞాపకాలతో అలా చేసేస్తున్నా అంతే. కానీ ఇక్కడ చూస్తే అసలు ఈరోజు గాలే లేదండి. అసలు నేను అసలే కొత్తగా చేస్తున్నా, అందులో గాలి లేని టైంలో నేర్చుకుంటున్నాను అనమాట. అయినా సరే కింద చూస్తే బాగానే కందులు వేరుగా అవుతున్నాయి, ఇంకా పొట్టు వేరుగానే అవుతుంది. అంటే కరెక్ట్గానే వస్తుంది, అంటే చిన్న గాలి ఉన్నా కానీ పర్వాలేదు బాగానే వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు సంగీత. నేనే కొత్త అనుకుంటే వ్యవసాయంకి, ఇంకా నా దగ్గర వర్క్ చేస్తున్న వీళ్ళిద్దరు కూడా వాళ్ళకు కూడా కొత్త అండి. వాళ్ళిద్దరు అన్న చెల్లెలు నా దగ్గర వర్క్ చేస్తుంది. అయితే వాళ్ళు కూడా అంతకుముందు ఎప్పుడు వ్యవసాయం చేయలేదంట, నా దగ్గరే ఫస్ట్ టైం వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇంకా నేను పొలంకి వెళ్తే చాలు, ఇంకా వాళ్ళతో పాటు నాకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది అండి. ఖాళీగా మాత్రం అస్సలు ఉండాలనిపించదు. మార్నింగ్ లేచినామంటే నైట్ పడుకునేదాకా తిరుగుతూనే ఉంటా, ఇంకా నెక్స్ట్ ఏం పనులు చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాము. అంటే ఈ పొలంలో ఎలా ఉంటుందంటే మనము ఎంత పని చేసినా కానీ తక్కువే అనిపిస్తుంది. రోజు ఎంత పని చేసినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రేపు ఏం చేయాలని హుషారుగా, అంటే రేపు ఈ పని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఈ పని కంప్లీట్ చేయాలి అని అనిపిస్తుంటుంది. కానీ ఒకటి ఏంటంటే పొలంలో కొంచెం అంత ఈజీగా పనులు సాగవండి. కొంచెం టైంకి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది.
అంటే మనం ఇప్పుడు దున్నిపియాలనుకోండి, ట్రాక్టర్ రావడానికి వాళ్ళు మనకు కావాల్సినప్పుడు కరెక్ట్గా రారు. అంటే ఇప్పుడు ఫస్ట్ దున్నాలంటే ఫస్ట్ తడి పెట్టాలి. మనం తడి పెడతాము, వాటర్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ట్రాక్టర్ని పిలిస్తే మనకి ఎలా ఉంటుందంటే మనది మొత్తం మనకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు వాళ్ళు రారు, అది మొత్తం ఎండిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు అప్పుడు రెడీగా ఉంటారు. మనది మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మనం తడపాలి పొలంని. ఈ విధంగా అనమాట. కొంచెం పనులు అనేటివి అంత ఈజీగా సాగవు. కొంచెం ఓన్గా వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఎద్దులతో అలా ఉంటే కొంచెం టైం టు టైం అన్నీ ఆన్ టైం జరుగుతాయి. కాకపోతే మనం ఇంకా కొంచెం డిపెండ్ ఉన్నాం కాబట్టి తప్పదు, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిందే. ఫోన్ చేయొచ్చు కదా, నాకు ఫోన్ చేద్దామంటే నీ నంబర్ పోయింది మా బిడ్డ కలిపి. అన్నీ పోతాయి మొత్తం నీళ్ళు డబ్బు కడుగుపోతుంది పోయి ఎక్కడ గాలి లేదు. ఇంకా ఇక్కడ సత్తమ్మ వచ్చింది. తను ఎప్పుడు ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళ పొలం పనులు ఏం లేకుండా తను ఖాళీగా ఉంటే చాలు నేను పిలుస్తుంటాను సాధారణంగా. కానీ ఈరోజు తనే వచ్చింది అనుకోండి. ఊరికే అలా వచ్చింది, ఇంకా కంటిన్యూ నాతోనే వర్క్ చేసింది అనమాట. అయితే మాకు ఇంకా తనకు బాగా తెలుసు వ్యవసాయం, తను ఎప్పటి నుంచో వ్యవసాయంలోనే ఉంది కాబట్టి మాకు తెలియని విషయాలన్నీ కూడా తనతో నేర్చుకుంటూ ఉంటాం మేము. ఇంకా వీళ్ళ హస్బెండ్ కూడా నాకు పొలంలో ఏం విత్తనాలు వేయాలన్నా, ఎప్పుడు వేయాలన్నా, కార్తీలు ఇలాంటి విషయాలన్నీ కూడా నేను వాళ్ళ హస్బెండ్తో కనుక్కొని అవన్నీ చేస్తూ ఉంటాను. ఇక్కడేమో మేము కందులు నానబెట్టాలి కదండి, అందుకని చెప్పేసి ఆ డ్రమ్ములను కడిగాము. కడిగి అన్నీ నీట్గా నానబెట్టాలి. ఇంకా అంతలాగా తూర్పు పట్టినా కానీ అందులో బాగా పొట్టి ఇంకా ఉంది, నీళ్ళల్లో అలా తేలుతూనే ఉంది. ఎన్నిసార్లు కడిగితే అన్నిసార్లు 3-4 టైమ్స్ కడిగామో, ఇంకా ఎక్కువ కడిగామో. అన్నిసార్లు కూడా పైన పొట్టు వస్తూనే ఉంది. ఇంకా కొంచెం గట్టిగా గాలి ఉండింటే మొత్తం పోయేది, కానీ కొంచెం గాలి తక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి మొత్తం పోలేదనుకుంటా. అయితే ఇక్కడ ఇంకా ఒక 4-5 టైమ్స్ కడిగి ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక నైట్ అంతా నానబెట్టాలని చెప్తారు మా సైడ్ అయితే. కానీ మేము నైట్ అంతా కాకుండా కొందరేమో 6 hours అలా నానబెట్టినా కూడా సరిపోతుంది అని చెప్పేసి అంటారు. మేము ఇంకా మార్నింగే ఈ వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా నైట్ పెట్టలేదు, మార్నింగే నాకు వీలవుతుంది. అందుకని చెప్పేసి నేను మార్నింగే నానబెడుతున్నా. మార్నింగ్ నుంచి నైట్ దాకా నానబెట్టినాము, ఒక 6 to 8 hours దాకా నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి
ఇంకా నీళ్ళు మొత్తం పోయిన తర్వాత వాటిని అలానే కుప్పలాగా పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేసేయాల. వదిలేసి ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి దాన్ని మొత్తం ఇంకా మళ్ళీ ఎండ వస్తుంది కాబట్టి మొత్తం మళ్ళీ ఆరబెట్టుకోవాలి వాటిని. ఇంకా ఆరిన తర్వాత ఒక 2-3 డేస్ గట్టిగా ఎండ ఉంటే 2 డేస్ కూడా సరిపోతుంది అనుకుంటా. కానీ 3 డేస్ దాకా ఎండబెట్టినాం మేము. 3 డేస్ ఎండబెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి సాఫ్ చేసుకొని, అంటే నీట్గా ఇంకేం లేకుండా అందులో కొంచెం వస్తాయి కదా, కొన్ని వేరే విత్తనాలు వస్తాయి, తర్వాత కొంచెం చెత్త ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి క్లీన్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఇంకా మిషన్కి వేసుకోవడం కానీ, లేదంటే ఇసురాయి ఉంటుంది కదా దాంతో పాత పద్ధతుల్లో ఇసురుకోవడం కానీ చెయ్యాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఈరోజు ఈ పని మాకు దాదాపుగా బాగానే టైం తీసుకుందండి. 2 సంచులు అనేసరికి మెయిన్ తూర్పు పట్టేది లేకపోతే మనకు తొందరనే అయిపోయేది. కానీ తూర్పు పట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంది. ఈరోజు వీడియో ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.